మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భీమరావు చదివే ఉంటాడు. అంతా తప్పుకోండి. ఇక్కడి నుంచి తప్పుకుని ఎక్కడికి వెళ్తాం? అయినా ఇలా అందరినీ వెళ్ళగొట్టడం సరైంది కాదు. ఏ రామ్జీ, ఇక్కడ నేనేం నీకోసం పని చేయడం లేదు. నువ్వెక్కడికి వెళ్ళాలో అది ఆలోచించడానికి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్ వద్దు సార్, అంత పని చేయకండి సార్. చూడండి, మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళకుంటే ఒక్కొక్కరిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాం. వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోండి, లేదంటే అందరినీ కాల్చి పారేస్తాను. మేమేమి భయపడం. మా ప్రాణాలు తీయండి, కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. మమ్మల్ని మా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు, ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా వెళ్ళగొట్టేస్తారా? మేమంతా ఎక్కడుండాలి? మేము ఇక్కడి నుంచి తప్పుకోము. అవును, మేమంతా ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. మేమంతా ఎక్కడికి వెళ్ళాం. ఇక్కడే ఉంటాం. మా ప్రాణాలు ఇక్కడే ఉంటాం. దమ్ముంటే కాల్చండి, చచ్చిపోతాను కానీ ఇక్కడి నుంచి తప్పుకోను. మర్యాదగా అడ్డు తప్పుకో, తర్వాత తూటా నీకే తగులుతుంది. నన్ను కాల్చేయండి, కానీ నేను తప్పుకోను. అవునా? అయితే చావు. వద్దు వద్దు, తుపాకీ కింద పెట్టండి. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి ఉంటాం. ఎందుకంటే బహుశా మీ దృష్టిలో తూటాకు ఎలాంటి విలువ లేకపోవచ్చు, కానీ మా దృష్టిలో ప్రాణాలు చాలా విలువైనవి. ఈరోజు మీతో పోరాడి ఇక్కడే ఉండగలం. కానీ ఒకవేళ మాలో ఎవరికైనా ఏదైనా జరిగితే మమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించుకోలేం. మనం వెళ్లాల్సి ఉంటుంది. మనమంతా ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అందరూ పదండి, మీ సామాన్లు తీసుకోండి. లేదు, నేను ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళను. చచ్చిపోతాను కానీ నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను. భువన్, పంతం పట్టుకో. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఇక్కడి నుంచి పద, నేను చెప్పేది విను. వెళ్ళండి, బండ్లు లోపలికి తీసుకువెళ్ళి చెత్త పారబోయండి. భీమరావ్, భీమరావ్, నీకు గవర్నర్ గారితో పరిచయం ఉంది కదా. నువ్వొక పని చెయ్యి, అక్కడికి వెళ్ళి కొద్దిగా బతిమాలు, కాళ్ళు చేతులు పట్టుకో, అలాగే కొంచెం ఏడు. బహుశా ఏమైనా ఫలితం ఉంటుందేమో. అయినా ఎలాంటి ఫలితం ఉండదు భీమరావ్. గవర్నర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? మేమందరం మా ఇష్టపూర్వకంగానే సంతకాలు చేశాం కదా. ప్రచండదేవ్ గారు, చాలా మంచిదయ్యింది. నా దగ్గర ఉంటూ తను వాస్తవాన్ని అంగీకరించడం నేర్చుకున్నాడు. ఇక మీరందరూ
కోర్టు ముందు బాగా గెంతులేశారు కదా వర్షాకాలపు కప్పల్లారా. ఇప్పుడు అదే విధంగా గెంతుతూ గెంతుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అన్నట్టు వెళ్ళడానికి ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మేము మీకెప్పటికీ కనిపించకూడదు, అలాగే మీరు మాకెప్పటికీ కనిపించకూడదు. ఈ బుద్ధి లేని భీమరావును వదిలేసి, ఎందుకంటే ఈ భీమరావు ఎక్కడెక్కడికి వెళ్ళినా నేను తనని వెతికే తీరుతాను. గుర్తుంది కదా భీమరావు, నేను నీకొక మాటిచ్చాను. నేను నిన్ను ఎంతకాలం ఇబ్బంది పెడుతూ ఉంటానంటే నువ్వు ఈ బొంబాయి నగరాన్ని వదిలేసిపోయేంత వరకు. ఈ సామాన్లు తీసుకొని ఇక బయలుదేరు. అలాగే, తప్పకుండా. మేం కూడా మీకు దగ్గరలోనే ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే మీ ప్రతి సవాలుకి మొహం మీద కొట్టినట్టు చెప్పడానికి. దాంతో మాకు కూడా మనోబలం పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు నీ మనోబలాన్ని పెంచుకుంటూ ఉండు. మేము మా ఏర్పాట్లు ఎక్కడో అక్కడ చేసుకునే తీరుతాము. ఆహా, బాగుంది హితేష్ అన్న. ఏం మాట చెప్పావు? ఎంతో ప్రశాంతంగా మేమందరం మా ఇళ్లలో ఉంటుంటే మీరొచ్చి మీకున్న దురాశని మా అందరి మీద రుద్ది మమ్మల్ందరినీ ఇళ్లలోంచి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. ఇప్పుడేమో సిగ్గుపట్టడానికి బదులు మీరు మీ ఏర్పాట్లు చూసుకోవడానికి వెళ్తున్నారా? భలేగా ఉంది. పురంజనన్న, జరిగిందేదో జరిగింది. ఎక్కడో అక్కడ ఏర్పాట్లు చేసుకోక తప్పదు కదా. రోజు రోజు ఈ సమస్యల నుంచి విముక్తి పొందక తప్పదు కదా. లేదు, మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. మనం ఇక్కడే ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వమే తుపాకులు ఇంకా భయం అనే ఆట ఆడడం మొదలుపెట్టినప్పుడు మనందరం కూడా వాళ్లతో అదే ఆట ఆడాలి. సరే, అయితే తుపాకులు చూపించి చూపించి ఇంకొంచెం వెనక్కి తోసేస్తాం. ఇక అలా చేస్తూ చేస్తూ మా జాతి, అలాగే మా సంఘం, అలాగే సమాజంలో ప్రతి రేఖ నుంచి బయటకు తోసేస్తాం. మీరు తోసేయలేరు. ఈరోజు మీ దగ్గర ఈ కాగితం ఉంది. ఈ కాగితం చూపించి మీరు మమ్మల్ని వెనక్కి తోశారు, భయపెట్టారు కూడా. రేపటి సంగతి ఏంటి? రేపు మీ దగ్గర ఇలాంటి కాగితం ఏది ఉండదు కదా. కానీ రేపు నేను న్యాయస్థానం నుంచి ఒక కాగితాన్ని తీసుకొస్తాను. దాంట్లో ఏం రాసుంటుందంటే, మా కేసులో అసలు ఎలాంటి తీర్పు రానంత వరకు ఇక నుంచి మమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు అని. ఏంటి, ఏమన్నా భీమరావు? కాగితం తీసుకొస్తావా? ఎలా? ఎలాగో తీసుకొస్తాను, ఎక్కడి నుంచో తీసుకొస్తాను. దాంతో మీకేంటి సంబంధం? కానీ ఖచ్చితంగా తీసుకొస్తాను. అలాగా, చూద్దాం. భీమరావ్, మీరందరూ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను తీసుకుని వచ్చాను. భీమరావ్, మీరందరూ ఉండడానికి ఏర్పాట్లు నేను చేశాను, ఈ ఇంటి దగ్గరే. నీకు మతం ఏమైనా పోయిందా? లేదు, ఏది తప్పో ఏది ఒప్పో నాకు బాగా తెలిసింది. కానీ మీరిదంతా ఎందుకు చేశారు? భార్యాభర్తల సంబంధంలో ఒక విషయం ఉంటుంది. ఒకరు చేసిన పాపం రెండో వాళ్ళకు కూడా తగులుతుంది. నేను కేవలం నా భర్త పాపాల్ని కడుగుతున్నానంతే. నీ పాపాన్ని నేను కడుగుతాను. గుర్తు పెట్టుకో, నువ్వు కూడా అనుభవిస్తావు ఇప్పుడు ఈ భీమరావుతో పాటుగా. నువ్వు కూడా గుర్తు పెట్టుకో భీమరావు.
చూడు బాబు, నువ్వు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకునిరా. అంతవరకు మేము ఇక్కడ ఏదైనా ఉండటానికి ఏర్పాట్లు చేస్తాం. మావయ్య, నేను ఇంకా రమా పనిలోకి వెళ్ళమంటారా? లేదంటే సేటు గారు జీతంలోంచి కోత పెడతారు. సరే తల్లి, మేమంతా చూసుకుంటాం. మీరు వెళ్ళండి. పదండి. వెళ్ళొస్తాం. ఇక మీరందరూ రండి, నాతో రండి. బయట ఒక చోటుంది, అక్కడ ఏర్పాట్లు చేద్దాం. రండి. పదండి. రండి ప్రచండదేవు గారు, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదాం. చూడండి, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఆ భీమ్రావు గురించి నాకు చాలా బాగా తెలుసు. ఒకవేళ వాడు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొస్తానని చెప్పాడంటే ఏదో ఒకటి చేసి ఎక్కడో అక్కడి నుంచి స్టే ఆర్డర్ తీసుకొని వస్తాడు. అందుకే ఇప్పుడు మనం వేసే ప్రతి ఒక్క ఎత్తు బాగా ఆలోచించి వేయాల్సి ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే నరోత్తమ్. అందుకే మనకు సమస్య ఏంటో తెలుసు. ఇక ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించాలి. కానీ ప్రస్తుతం మెదడుకు ఎలాంటి ఉపాయం తట్టడం లేదు. ఈ భీమ్రావును ఆపడం ఎలా అని. నేను ఎన్నెన్నో ఇల్లు నిర్మించాను, కానీ ప్రతిసారి వేరు రకాల ఇల్లు నిర్మిస్తాను. అప్పుడే అది నాకు పనికొస్తుంది. అందుకే చెప్తున్నా, అందుకోసం మనం భీమ్ అలాగే వాడి జాతి వాళ్ళను ఒకవేళ ఇబ్బంది పెట్టాలనుకుంటే, వాళ్లకు వాళ్ళ స్తోమత ఏంటో చూపించాలనుకుంటే ప్రతిసారి పద్ధతులు మార్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది. ఈసారి వేరే ఏదైనా చేద్దాం. ఏం చేద్దాం? చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఎదురు చూడు. మే కమిన్ సార్? వచ్చాయి సార్. ఈ రోజు అధికారి ఇది తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు స్టే ఆర్డర్ కావాలి సార్. ఎందుకంటే ఏ అధికారి కూడా తన అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని అట్నుంచి ఇటు అటు పరిగెత్తించకూడదు. ఇదిగో, నేను ముందే తీసుకొచ్చాను. ధన్యవాదాలు సార్. దీని సహాయంతో కనీసం మమ్మల్ని పదే ఎవరూ పరిగెత్తించలేరు. భీమ్, ఎప్పటి వరకు నా కెరియర్లో నేను ఓడిపోయిన మొట్టమొదటి కేసిదే. ఏం పర్వాలేదు సార్. నిజానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి కేసులు మేము రోజూ పోరాడుతూ ఉంటాం సార్. న్యాయస్థానం ఉండదు, జడ్జి ఉండడు, న్యాయవాది ఉండడు. కానీ మేము మా స్థలాన్ని పొందాలన్న వ్యాజ్యాన్ని ప్రతిరోజు పోరాడుతూ ఉంటాం. ఒకసారి ఉండడానికి స్థలం కోసం, ఒకసారి బతకడానికి స్థలం కోసం, ఒకసారి ప్రతిష్ఠ అనే స్థలం కోసం, లేదా ఒక్కోసారి సమాన హోదాని పొందాలన్న స్థలం కోసం. రోజు పోరాడతాం, అలాగే రోజు ఓడిపోతూ ఉంటాం. అయినా మనసులో నమ్మకం ఉంది సార్. గెలుస్తాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తాం. అందుకే మీరు ఏం బాధపడకండి. మీరు మా కోసం ఏమేం చేశారో వాటన్నింటికీ చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా గెలుస్తాం భీమ్. ఏదో ఒకరోజు ఖచ్చితంగా గెలుస్తాం. నేను బయలుదేరుతాను సార్. ధన్యవాదాలు. భీమ్రావ్, సాయాజీ మహారాజు ఆదేశంతో మేము నీ మీద నిఘా పెట్టుంచాం. ఇక మాకేం తెలిసిందంటే ఈరోజు మీరు కాలేజీకి వెళ్ళలేదని. చూడండి, నన్ను క్షమించండి. మా ఇంటి మీదకి పెద్ద సమస్య వచ్చి పడింది. మమ్మల్ని అందరినీ మా ఇంట్లోంచి, మా బస్తీలోంచి గెంటేయటం జరిగింది. అక్కడ నిలబడ్డానికి కూడా చోటు లేదు. ఈ రోజు వచ్చి ఏం చెప్తున్నారంటే మేము అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్లాల్సి ఉంటుందని. ఈ రోజు నేను చాలా పెద్ద కష్టంలో ఇరుక్కున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. పోయినసారి నిన్ను హెచ్చరించడం జరిగింది. ప్రతిసారి నిన్ను హెచ్చరిస్తూనే ఉండాలా? ఇక నువ్వు కాలేజీ వదిలేసి ఇక్కడికి వచ్చావు. ఇంకోసారి నువ్వు కాలేజీకి వెళ్ళలేదంటే నీకు లభించిన ఆర్థిక సహాయం వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే నీకు ఇచ్చిన పుస్తకాలు కూడా. అర్థమైందా? వద్దు, నన్ను క్షమించండి. చూడండి, భవిష్యత్తులో నేను బారిస్టర్ని కావాలి. పుస్తకాలు వెనక్కి తీసుకుంటామని మాత్రం చెప్పకండి. చూడండి, మీరు భీముని తీసుకుని బయటకెళ్ళండి.
వెళ్ళి బయట మాట్లాడండి, ఇక్కడ కాదు. కానీ ఇతన్ని మీరే పెట్టుకున్నారు కదా. బయటికి తీసుకుని వెళ్ళండి. రేపటి నుంచి తన ఆఫీస్కి వస్తాడో లేదో నిర్ణయించండి. సారీ సార్, మీరు బయటకు పదండి. వినండి, రమ అంటే నువ్వే కదా, ఆ భీమరావు భార్యవు. మీ అందరి గురించి నాకు మొత్తం తెలుసు. ఒక విషయం చెప్పండి, ఇదేమైనా మీ బాబు ఫ్యాక్టరీ అనుకున్నారా? ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రావడానికి? చూడండి, మీరు మా సేట్కు పెద్దన్నయ్య గారు. ఆయనలాగే మిమ్మల్ని కూడా గౌరవిస్తాము. ఆయన ఏదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నారు, అందుకే మీరు పనులన్నీ చూసుకుంటారని మాతో చెప్పారు. తిట్టాలనుకుంటే తిట్టండి, సంజాయిషి ఇవ్వలేను, సాకులు కూడా చెప్పను. కానీ తల్లిదండ్రులు మాత్రం నిందించకండి. అయితే సమయానికి రావడం నేర్చుకో. ఇక పని మొదలు పెట్టండి. అవును, మీ ఇద్దరికి ఎందుకు ఆలస్యమైంది? అది మమ్మల్ని మా ఇంట్లోంచి మోసం చేసి భవనాలు నిర్మించే సేట్ గారు గెంటేశారు. అందుకే మేం బొంబాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాం. కానీ రేపటి నుంచి ఆలస్యం చెయ్యం. దయచేసి మమ్మల్ని పనిలోంచి మాత్రం తీసేయకండి. మాకు డబ్బులు చాలా అవసరం. ఈ సమయంలో ఒకవేళ పని పోయిందంటే మాకు చాలా కష్టమైపోతుంది. చూడండి, నిజానికి నాకు మీ మీద ప్రత్యేకమైన సానుభూతి ఏం లేదు. కానీ ఈ విషయం వినడం చాలా బాధ అనిపించింది. మీ విషయంలో ఒక డబ్బున్న వ్యక్తి ఇలా చేస్తున్నాడా? ఇలా చేయకుండా ఉండాల్సిందే. ఏంటి ఘన్శ్యామ్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఉల్లాస్ సేట్ మీరా? నమస్తే. నమస్తే ఘన్శ్యామ్ గారు, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఇక్కడికి వచ్చారని నాకు తెలిసింది, అందుకే కలుద్దామని వచ్చాను. అలాగే మీతో ఒక పని కూడా ఉంది. పనేంటో చెప్పండి. వీళ్ళిద్దరిని ఇప్పుడే ఈ క్షణమే పనిలో నుంచి తీసేయండి. ఎందుకు? ఎందుకంటే ఎవరి గురించి అయితే ఇందాక మాట్లాడుకున్నావో ఆయన ఈయనే. బహుశా మీ మిత్రుడు అనుకుంటాను. ఏదేదో వాకు, వీళ్ళని తీసేయి. మీరు సమయానికే వచ్చారు. సేట్ గారు ఏం నిర్ణయించుకుంటారో నేను చూస్తాను. ఇందాక మాట్లాడినట్టు మంచి మనిషా లేదా మీరు ఆయన చెప్పడం వల్ల పనిలోంచి తీసేస్తారో తెలుసుకోవాలనుంది. ఆ భీమ్తో పాటు ఉండి ఉండి మీరిద్దరూ కూడా తనలాగే తలా తోకాలేని కలలు కనడం మొదలు పెట్టారా? అసాధ్యం అనిపించేవి ఆలోచించడం మొదలు పెట్టారా? చూడు, ఈ ఘన్శ్యామ్ నాకు 10 ఏళ్ల నుంచి స్నేహితుడు. కలిసి తినడం తాగడం చేస్తుంటాం. మీరిద్దరు ఏమనుకుంటున్నారు? మీ ఇద్దరి కోసం తను నాతో స్నేహాన్ని తెంచుకుంటాడనా? వీళ్ళిద్దరిని ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి పంపించు. ఏంటి ఉల్లాస్ సేట్, వాళ్ళు చిన్న జాతి వాళ్ళు, వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు? ఆఫీసులోకి వెళ్దాం, నేను ఛాయ్ తెప్పిస్తాను. మనం అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. వద్దు, ముందు నేనే స్వయంగా వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. ఆ తర్వాతే ఛాయ్ తాగుదాం. వద్దు, మీరు అలా చేయడానికి వీల్లేదు. వీళ్ళను పనిలోంచి తీసేయడం జరగదు. ఇక మెడపెట్టి గెంటేయడం అన్నది జరగనే జరగదు. నీకు మెదడుగాని చెడిపోయిందా? వీళ్ళ కోసం నువ్వు నాతో పెట్టుకుంటున్నావా? మన స్నేహం తినడం తాగడం వరకే. కానీ ఎప్పుడు కూడా మీతో ఉంటూ నేను ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు. అలాగే ఈ రోజు కూడా నేను దౌర్జన్యంలో భాగస్వామిని కాలేను. చిన్న జాతి వాళ్ళ విషయంలో మనలాంటి పెద్ద జాతి వాళ్లకు ఏదైనా చేయటానికి అధికారం ఉంది. లేదు, నేను అలా ఆలోచించను. నేను వీళ్ళని పనిలోంచి తీసేయను. అంటే వీళ్ళిద్దరి కోసం నువ్వు నాతో స్నేహం తెంచుకుంటావా? నేను స్నేహాన్ని తెంచుకోవడం లేదు. మీరే అకారణంగా పట్టుబడుతున్నారు. ఒక విషయం చెప్పు ఘన్శ్యామ్, మీ తాత తండ్రుల్లో ఎవరైనా చిన్న జాతికి సంబంధించిన వాళ్ళు లేరు కదా? ఎందుకంటే నీ నరాల్లో ఏ రక్తం ప్రవహిస్తుందో అది వీళ్ళ తరపున మాట్లాడుతుంది. ఉల్లాస్ సేట్, రక్తం ఎరుపు రంగులో ఉంటుంది.
ఇక మరి పెద్ద జాతి వాళ్ళ రక్తం ఏ ఎరుపు రంగులో ఉంటుందో అదే ఎరుపు రంగుతో చిన్న జాతి వాళ్ళ రక్తం కూడా ఉంటుంది. నువ్వు నాతో స్నేహాన్ని తెంచుకొని శత్రుత్వాన్ని ఎలాగూ పెట్టుకున్నావు ఘనశ్యామ్. మున్ముందు చూడు, ఇది కూడా చూపిస్తాను. నిజంగా సేట్ గారు, మీలాంటి వాళ్ళు అసలు ఉండరు. ఒకవేళ 100లో ఒక్కరైనా మీలాగా ఉంటే మేం బతకడం చాలా తేలికైపోతుంది.